జంతు ప్రదర్శనశాల ప్రయాణం. మలర్ పాఠశాల అనే చిన్న పాఠశాలలో రేఖా టీచర్ ఎల్కేజీ, యూకేజీ చిన్న పిల్లలకు బోధించేది. పిల్లలకు పుస్తకాలతో పాటు అనుభవం ద్వారా కూడా నేర్పాలని ఆమె ఎప్పుడూ అనుకునేది. అందుకే ఒకరోజు పిల్లల కోసం జంతు ప్రదర్శనశాలకు విద్యా పర్యటన ఏర్పాటు చేశారు. ఆ రోజు పిల్లలందరూ ఉత్సాహంగా స్కూల్ బస్లో ఎక్కి పాటలు పాడుకుంటూ ప్రయాణించారు. జంతు ప్రదర్శనశాల వద్దకు చేరుకున్న వెంటనే రేఖా టీచర్ పిల్లలను వరుసగా నిలబెట్టి, ఓడకండి, జంతువులను శబ్దం చేయకుండా చూడాలి అని స్నేహపూర్వకంగా చెప్పింది. మొదట వారు ఏనుగును చూశారు. ఏనుగు చాలా పెద్ద జంతువు. ఇది తన తొండంతో ఆహారం తీసుకుంటుంది అని టీచర్ వివరించగా పిల్లలు ఆశ్చర్యంతో చూశారు. తర్వాత సింహం దగ్గరకు వెళ్లారు. సింహం అడవికి రాజు అని చెప్పింది. జింకల దగ్గర అవి ఎంత వేగంగా పరుగెత్తుతాయో వివరించింది. కోతుల దగ్గరికి వెళ్లినప్పుడు కోతులు తెలివైనవి. కాని వాటిని ఇబ్బంది పెట్టకూడదు అని బోధించింది. చివరగా పక్షుల విభాగంలో పక్షులు స్వేచ్ఛగా ఎగరాలనుకుంటాయి. ప్రకృతిని కాపాడటం మన బాధ్యత అని చెప్పింది. పిల్లలందరూ ఆనందంగా కొత్త విషయాలు నేర్చుకుని చిరునవ్వుతో స్కూల్కు తిరిగి వచ్చారు. నీతి: ఆచార్యుల మార్గదర్శకత్వంతో నేర్చుకుంటే జ్ఞానం ఆనందంగా పెరుగుతుంది మరియు ప్రకృతి పట్ల ప్రేమ కలుగుతుంది.